ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మే నమః. 3వ తారీఖు అక్టోబర్ నెల 2024 నుండి ప్రారంభమయ్యే విజయదశమి నవరాత్రులు సర్వదేవతా శక్తి సంపన్నత కలిగి ఉంటుంది. అదృష్ట రత్న ధారణ, అఖండ ఐశ్వర్యం అనగా ఉద్యోగ, వ్యాపార, ధన, భాగ్య, సుఖ, సంపదలు, విజయము, ఆరోగ్యము, విద్య, వివాహం, సంతానం, కోటి కోరికలైన క్షణంలో తీరుస్తుంది అని శాస్త్రవచనం. సర్వ వ్యాధులు, సర్వ కాలసర్పదోషం, చేతపడులు, దిష్టి, గ్రహ దోషాలు, సూర్యుడు చీకటిని తొలగించినట్లు 32 రకాల భయంకరమైన దోషాలని క్షణంలో బూడిద చేస్తుంది, భస్మం చేస్తుంది. దేశ విదేశాల్లోని రాజులు, కోటీశ్వరులు, దేశ విదేశ అఖండమైన ప్రముఖులు ఈ రోజుల్లో కంపల్సరీ అదృష్ట రత్న ధారణ ఆల్రెడీ ఉన్నా గానీ మళ్ళీ చేస్తారు. ఎందుకంటే సర్వదోష నివారణ శక్తి అంటే రోగము, చేతబడులు, భయము, కాలసర్పదోషము, జాతక గ్రహ పీడలు ఇలాంటి 32 రకాలైన గ్రహ దోషాలు కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా పోవు. ఈ సమయంలో చేసే అదృష్ట రత్న ధారణ జాతక దోష 32 రకాల భయంకర దోషాలు నివారించడం కాకుండానే నివారించిన చోట అద్భుతమైన ఐశ్వర్యాన్ని కలగజేస్తాయి. ఐశ్వర్యం అనగా ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, స్వగృహం, విజయం. విజయం అంటే కోర్టులో కావచ్చు, సంసారంలో కావచ్చు, ఏదైనా చిన్నప్పటి నుంచి అనుకున్న కోరికలు కావచ్చు, ఇవన్నీ కూడా తీరే మార్గం ఇప్పుడే. సర్వ ఐశ్వర్య సాధన ఈ రోజుల్లో అద్భుతంగా జరుగుతుందని శాస్త్రవచనం. అందుకనే దేశ విదేశాల్లోని ప్రముఖులందరూ ఈ రోజుల్లో ఆల్రెడీ వారు అదృష్టరత్నం ధరించి ఉన్నప్పటికీ ఇంకొక అదృష్టరత్నం ధరిస్తారు. ఎందుకంటే ఇలాంటిది ఈ శక్తివంతత ఈ నవరాత్రుల్లో గానీ, నవరాత్రుల తర్వాత వచ్చే 45 రోజుల్లో గానీ దాని యొక్క శక్తివంతత పొందడం కోసం తప్పక ధరిస్తారు. ఎందుకంటే కశ్యప ప్రజాపతి ధనులకు జన్మించిన మహిషాసురుడు అనేకాసురులలో మహిషాసురుడు శాశ్వతమైన త్రిలోకాధిపత్యం, అమరత్వాన్ని బ్రహ్మ నుండి వరంగా పొందాలనుకున్నాడు. కానీ బ్రహ్మ ఈ విశ్వంలోని ఏ పురుష జీవి ద్వారా చావు ఉండదు అని మాత్రం వరమిచ్చాడు. దానవ తత్వంతో త్రిలోకాలను హింసించడానికి పూనుకున్నాడు మహిషాసురుడు. మహిషాసుర వధకై అందరూ దేవతలు కోడుగుడ్డి లాంటి ఈ విశ్వము యొక్క పై పెంకును పెకలించుకుని పైకి వెళ్లి దేవతలు తమ యొక్క శరీర అంగాలన్నీ ఒక యజ్ఞ కుండలలో సమర్పించి ఆ యజ్ఞము ద్వారా అమ్మవారిని జనింపజేశారు. అలా పుట్టిన అమ్మవారు మహిషాసురుని సంహరించి మహిషాసుర మర్దనగా పేరు పొందింది. దీనికి 1,000,000 రెట్లు ఏదైనా ఒక ఫలాన్ని పొందాలి అంటే, ఎందుకంటే ఈ రోజుల్లో మహిషాసుర మర్దన చేయడానికి వచ్చిన దేవత ఇక్కడి నుంచి కాదు, పరాదేవత అంటారు. అంటే పరలోకం, విశ్వం, ఈ విశ్వానికి కాదు, వేరే విశ్వంలో ఉన్నది. దైవతత్వాన్ని మనకున్న అందరి దేవతల యొక్క నవరాత్రుల సమయంలో చేసే పూజ గాని, యజ్ఞం గాని వాటి యొక్క ఫలితాల కంటే 1,000,000 రెట్లు ఫలితం పొందటము, ఏ మాత్రము శ్రమ లేకుండా శాశ్వతంగా భాగ్య సౌభాగ్యాలు పొంది మహిషాసురి మర్దన యొక్క గొప్ప విజయ పరంపర పొందటం కోసము అదృష్టరత్న ధారణ అత్యద్భుతమని శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఎందుకు అలా అంటే ఈ దేవతని పరాదేవత అంటారు. ఈ విశ్వంలోని దేవత కాదు, వేరే విశ్వంలోంచి పుట్టిన దేవత. అలా ఎలాంటి చోట నుంచి పుట్టిందో దానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. ఆ పేరు ఈ సందర్భంలో అందరికీ చెప్పకూడదు. అయితే దీనికోసం చదవాల్సిన మంత్రము, మీరు పెట్టుకోవాల్సిన అదృష్టరత్నము, ఎలా పెట్టుకోవాలి, పెట్టుకునే విధి విధానాలన్నీ చెప్పి దాని ప్రకారం ఈ రోజుల్లో మీరు చదవాల్సిన మంత్రము, మీరు అన్ని మంత్రాలు అన్ని రకాలుగా చేయొద్దు. మీకు మీ కుటుంబానికి సుఖము, సంపదలు, ఆరోగ్యము, గొప్పదనము కలిగించే విధంగా ఉండే బీజాక్షరాలు, అలాగే మీ కోరిక అంటే మీ సంకల్పం, ఈ రెండు కలిగే విధంగా చక్కటి పవర్ఫుల్ అయినది 300 సంవత్సరాలకి గురు పరంపర కలిగిన ఈ మంత్రాన్ని మీకు ఇస్తున్నాను. జాగ్రత్తగా చేసుకోండి. రోజుకి 108 సార్లు చేసుకోవాలి. అమ్మవారికి బెల్లంతో కూడిన గూడాన్నం అంటారు. గూడాన్నం అంటే అన్నములో కొద్దిగా బెల్లము, వీలుంటే పాలు కలిపి ప్రసాదం పెట్టడం. అంతే. చక్కెర పొంగలి చేయగలిగితే సూపర్, లేకపోతే ఆ సమయం వండిన అన్నంలో గూడాన్నం ఈ రెండు కలిపి ప్రసాదం పెడితే చాలు. అమ్మవారికి అత్యంత ప్రీతివంతమైనది. చెరుకు దొరికితే ఇక దానికి మించిందే లేదు. ఈ శుభాలన్నీ ఇలా జరుగుతాయి. మంత్రం వివరంగా చెప్తాను, చక్కగా చేసుకోండి. అదృష్ట రత్న ధారణ తప్పకుండా చేసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర నవరత్నాలు ఉన్నప్పటికీ, వేరే రత్నాలు ఉన్నప్పటికీ ఈ సమయంలో మీకు శక్తి వంచన లేకుండా మీకు, మీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, మీ తల్లిదండ్రులకి, మీ బంధువులందరికీ కూడా అదృష్టరత్న ధారణ చేయించండి. ఎందుకంటే అదృష్టరత్న ధారణ మీ వరకే కాదు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, రాబోయే వంశం కూడా ఎలాంటి కాలసర్ప దోషం లేకుండా, పుట్టే పిల్లలకు కూడా ఎలాంటి అవకరాలు లేకుండా, ఏదైనా మీరు 100 కోట్లు సంపాదించి ఇచ్చినప్పటికీ పిల్లలు ఏదో టైంలో ఎవరితో మోసపోవటం కానీ, ఏదో ఈ రోజుల్లో చాలా ఈజీగా మోసపోవటానికి ఆన్లైన్ లో
గేమ్లని, కొద్ది దురలవాట్లని చాలా ఈజీగా మోసపోయి వాళ్ళు చిన్నప్పటి నుంచి తాత తండ్రుల దగ్గర నుంచి సంపాదనలన్నీ కూడా ఒక్క క్షణంలో పోయి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అదృష్టరత్న ధారణ చేసిన వాళ్ళకి అనారోగ్యాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. ఇలాంటి చెడు అలవాట్లు, చెడ్డ స్నేహితుల్ని అమ్మవారి దగ్గర రాకుండా ఆవిడే కాపాడుకుంటూ ఉంటది. ఎందుకంటే అదృష్టరత్నం మీద దానికి సంబంధించిన బీజాక్షరాలు లిఖించబడి ఉంటాయి. అమ్మవారు తన యొక్క 100 సింహం తలలతోటి వాళ్ళని కాపాడుతూ ఉంటది. అలాగే అదృష్ట మహాలక్ష్మి దేవత 16 చేతులతోటి, 16 చేతుల్లో ఒక్కొక్క చేతిలో స్వర్ణ కలశము, ఒక చేతిలో బంగారు కాసులతో కూడిన అంటే అక్షయ పాత్ర లాంటిది, అలాగే ఆహారాన్ని ఇచ్చేది, అలాగే అమృతాన్ని ఇచ్చేది, 16 శుభాలను ఇవ్వడానికి రెడీగా పెట్టుకుని ఉంటది. ఎక్కడైతే అదృష్టరత్నం ఉంటుందో అక్కడ ప్రతి క్షణము అది కుంభవృష్టిగా కురుస్తూ ఉంటది. మీకు ఏది కావాలంటే దాంట్లోంచి తీసుకోవచ్చు అని శాస్త్ర వర్ణన. అదృష్టరత్న ధారణ అత్యద్భుతం. పాల సముద్రము చిలికించిన టైంలో పుట్టిన రత్నాలు అదృష్టరత్నాలు. పాల సముద్రం అంటేనే గొప్పది. అది కూడా అమృతంతో పాటు పుట్టింది. అది కూడా లక్ష్మీదేవి యొక్క సోదరుడైన శుక్రుడికి సంబంధించి. ఇక అత్యద్భుతం. ఇలాంటి సమయము ఎప్పుడూ వచ్చేది కాదు. అందులో ఈ నవరాత్రులకు ప్రత్యేకమైన శక్తి ఉంది. తప్పక ధరించండి. వీలుంటే అఖండ దీపం వెలిగించండి. అఖండ దీపానికి ఎదురుగా 5 ఖర్జూర కాయలు ఉంచండి. అలాగే జమ్మి చెట్టు దగ్గర పూజ గాని, జమ్మి ఆకులను గాని 9 రోజులు పూజలో ఉంచండి. మంత్రము చాలా శ్రద్ధగా వినండి. చాలా చక్కగా కరెక్ట్ గా చేయండి. మంచి కోరికలు మాత్రమే కోరుకోండి. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ శ్రీ 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 పరాదేవత అఖండ మహాద్భుత సర్వ భాగ్య సౌభాగ్యం ఐశ్వర్యం సర్వ కార్య విజయ సిద్ధిం సర్వ మనోకామనా సిద్ధిం దేహి ప్రయచ్చ స్వాహ నమః. జీవితంలో సర్వ సౌభాగ్య మహాద్భుత ఐశ్వర్యాలు పొందటానికి తక్షణం అదృష్టరత్నం ధరించండి. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.